మెదక్ పట్టణం 13వ వార్డు ద్వారకా నగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ అభయాంజనేయ స్వామి సహిత శివ పంచాయతన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం గురువారం కాలనీవాసులు స్థానిక కౌన్సిలర్ సులోచన ప్రభురెడ్డి ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో కన్నుల పండువగా జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే ఎం పద్మా దేవేందర్ రెడ్డి దంపతులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు। అనంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభయానికి మారుపేరుగా నిలిచే ఆంజనేయ స్వామి పట్టణంలో గ్రామసీమల్లో ఆరాధ్య దైవం అన్నారు। ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులతో మెదక్ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు। అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే గారిని ఘనంగా శాల్వతో సన్మానించారు। ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చొని స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించాలి। అభయాంజనేయ స్వామి ప్రతిష్ట కార్యక్రమాన్ని గొప్పగా శివుని కూడా ప్రతిష్ట చేసుకోవడం జరిగింది। శివదంపతులు మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని మరి మా ప్రభురెడ్డి మరియు ఆలయ కమిటీ ఏదైతే అభయాంజనేయ స్వామి ఆలయ కమిటీలో ఈ ఆధ్వర్యంలో చాలా గొప్పగా ఘనంగా మాధవానంద స్వామి ఆశీస్సులతో ఇక్కడున్న మా బ్రాహ్మణోత్తములందరి చేత వేద మంత్రాలతో ఈ రోజు గొప్పగా ఆంజనేయ స్వామి ప్రతిష్ట చేసుకోవడం జరిగింది। దీంట్లో హాజరైన అక్కచెల్లెలకు అన్నదమ్ములకు భక్తులకు అందరూ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు। ప్రజాప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు। చాలా అదృష్టం కూడా మనకు ఈ కాలనీలో ఇంత గొప్పగా ఆంజనేయ స్వామి ప్రతిష్ట చేసుకోవడం ఏదైనా పూర్వజన సుకృతమే। పూర్వజన్మలో చేసిన సుకృతం ద్వారానే మనం ఆలయాలు నిర్మించడం, దానికి సహాయ సహకారాలు అందించడం, ధర్మ కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది। దాంట్లో మనం కూడా భాగస్వామైనందుకు మనం కూడా జన్మ ధన్యమైంది, మనం కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం। అందరికీ కూడా మంచి జరగాలని చెప్పి అభయాంజనేయ స్వామిని కోరుకోవడం జరిగింది। మరి ఈ బ్రాహ్మణోత్తములందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు। ఇంకా వేదాన్ని వేదోత్తరాల ద్వారా ధర్మాన్ని పరిరక్షిస్తున్న మాధవానంద స్వామి గారికి, భక్తులకు, అదేవిధంగా ఇక్కడ వచ్చేసిన మా అక్కలందరికీ కూడా ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్।